శివరాత్రి స్పెషల్ వీడియో మీకోసం స్టార్ట్. శివుడు శంకరుడు ఒకటే అనుకుంటాం, కానీ శివుడు వేరు శంకరుడు వేరని పరమాత్ముడు చెప్తూ ఉన్నారు. శివుడు స్వయం పరమాత్ముడు, శంకరుడు సూక్ష్మ దేవత. శంకరుడు శివుని స్మృతిలో నిమగ్నమై ఉన్నట్లుగా శంకరుని ముందు శివలింగాన్ని చూపిస్తూ ఉంటారు. శివుడు పరంధామ నివాసి, శంకరుడు సూక్ష్మవతనవాసి. శివుడు కళ్యాణకారి, శంకరుడు వినాశకారి. శివుడు జ్యోతిర్బిందు స్వరూపుడు, శంకరుడు తపస్విమూర్తి. శంకరుని తలపై ఉండే చందమామ శీతలత అనే దైవీ గుణానికి గుర్తు. మెడలో పాము అనగా వికారాలనే సర్పాలను కంఠహారంగా చేసుకున్న దానికి గుర్తు. నెత్తిన గంగ అనగా బుద్ధిలో జ్ఞానగంగ ప్రవాహానికి గుర్తు. వైరాగ్యానికి గుర్తుగా శ్మశానంలో విహరిస్తూ ఉంటారు. పులి చర్మము శక్తిశాలి స్థితికి గుర్తు. జ్ఞానం అనే త్రినేత్రి గుర్తుగా ముక్కొంటి అని అంటారు. శివుడు శంకరుడు ఏంటంటే సాధారణంగా ఉపవాసము జాగరణ ఉంటాం. అంటే నివాసము పరమాత్మునికి అత్యంత సమీపంగా ఉంటే అతని యొక్క స్మృతిలో ఉండడమే అసలైన ఉపవాసం. సమీపము, నివాసం అంటే దగ్గర. భగవంతుని అత్యంత సమీపంగా ఉంటూ అతని జ్ఞాన యోగాలను అభ్యసిస్తూ జీవితాన్ని గడపడమే అసలైన ఉపవాసము. జాగరణ అంటే మన జాగరూకతో ఉండి శివుడిని గురించి ఆరాధిస్తూ అభిషేకాలు చేస్తూ అతన్ని మననం చేయడమే అసలైన ఉపవాసము, జాగరణ అని పరమాత్ముడు తెలియజేశారు. ఇది విన్న వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. నమస్కారం.